ఏనాయనా ఊరి నుంచి వచ్చావు, మళ్ళీ కనపడలేదు. అంతా కులాసయ్యేనా? అంతా కులాసయ్యేనమ్మా. ఊరి నుంచి ఏం తెచ్చారు? ఏం కావాలని చెప్పావు? మీ ఊళ్ళో ఏముంటుందో మాకు తెలిసేగా. పోనీ మీరందరూ ఒక్కసారి మా ఊరు రాకూడదు? ఓ ఎస్సా, మా పిలుచు పోయేటట్టు. తప్పకుండా పిలుచుకెళ్తాను. వచ్చే నెలలో మీరు అందరూ రావాలి. మా అన్నయ్య పెళ్లి. అంతేనా? ఈ పెళ్ళేనేమో అనుకున్నా. నా పెళ్లి వచ్చే సంవత్సరం జరుగుతుంది. ఏనాయనా అంత ఖచ్చితంగా చెప్తున్నా? పిల్లలు చూస్తున్నారా ఏంటి? పిల్ల ఎప్పుడు చూసుకున్నానమ్మా. అంతా రెడీయే, నేను అండమే. ఆ పెళ్లి పేరేమిటి? పెద్దగా చెప్పాలి. పట్టి అబద్ధం. నిజమైతే చెప్పరు. పోనీ రహస్యంగా చెప్తారా? ఎవరా అమ్మాయి? నేనే చెప్తాను మాలతి. ఏం మాలతి, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుందా నీకు? నేను అనుకోలేదు మాలతి, అనుకోకుండానే జరిగింది. అందానికేం గాని ఆ అమ్మాయి ఎందుకో నన్ను నిజంగా ఆకర్షించింది. ఒక్క చూపుతో నా హృదయాన్ని దోచుకుంది. మాటతో మనిషిని తనవాణ్ణి చేసుకుంది. అలాగని పై ఆడంబరం లేదు. పేరుకు తగ్గట్టు ఆ అమ్మాయి నిజంగా సుకున. ఆ వినయం, విధేయత, ఆ మంచితనం. నువ్వే గనక చూస్తే అమ్మాయిని అసూయపడతావు. ఏం మాలతి? అయ్యో అయ్యో, ఈ గుడ్డలు అవతారం చూడటానికి నేను ఇంకా బతుకుంది. ఈ ఘోరం చూడమనే భగవంతుడు నాకు ఇంత అయిపోతుంది. అమ్మా, ఏమిటి అఘాయిత్యం? ఆఘాయిత్యం నాదే అమ్మ. ఆఘాయిత్యం ఏం చెయ్యను తల్లి. నీ పెళ్లి కళ్ళతో చూద్దామని నువ్వు ఒప్పించేదాను. అందరిలాగా హాయిగా కాపురం చేస్తూ ఉంటే చూసి సంతోషిద్దామనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని. అంత చేయరాని పని ఏం చేశానమ్మా? ఇంకేం కావాలి? నా ఆశలన్నీ అడియాసలు చేసావు. పెళ్లి పడాకులు ఏమి వద్దంటున్నావు. నన్ను ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు. అమ్మా, నన్ను క్షమించు. నీ రుణం ఇంకెలా అయినా తీర్చుకుంటాను. కానీ పెళ్లి మాత్రం చేసుకో. ఏది ఇట్లా నా ముఖం చూసి చెప్పవే. నా మాట వినిపించుకోవు. నువ్వు పట్టిన కుందేటికి 3 కాళ్ళు. చెప్పవే, చెప్పు. ఉండమ్మా, ఆయన వచ్చే వేళయింది. గది సప్తాలి. ఏమిటి నీ మొండితనం? ఎన్నాలని ఎన్ని విధాలు చెప్పాలి నీకు? అమ్మా, ఈ రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి చెప్పేసి నేను ఏ నియోగయ్యో చూసుకుంటాను. ఏమిటమ్మా అది? ఏముంది నాయన, దాని సంగతి నాకు ఏమీ అర్థం కావడం లేదు. నర్సు ఉద్యోగం చేస్తుండడం. నర్సు ఉద్యోగం. ఒక్క బిడ్డ ఇలా పెళ్లి పటాకులు లేకుండా ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలో. నర్సు చదువుకు వెళ్తోందా? అందుకే ఇన్నాళ్ళు కనపడడం లేదు. ఏం చదువో చట్టుబండలు. చూడు నాయన, మేడ మీదకే వెళ్ళింది. నువ్వైనా కాస్త దానికి బుద్ధి చెప్పు. అలాగే, నేను అడిగి కనుక్కుంటానులేండి. మీరు ఊరుకోండి. వద్దండి, నన్నేమీ అడగొద్దు. చెప్పవా? నాతో చెప్పవా? దయచేసి నన్నేమీ అడగండి. నన్ను వెళ్ళనివ్వండి. నాతో చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. చెప్పి తీరాలి. చెప్పు మాలతి, అతను ఎవరు? నా మీద ఒట్టు చెప్పు. మాలతి, మాలతి, ఎంత పని చేశావు? నన్ను ప్రేమించావా? నాకు నీ హృదయాన్ని అర్పించావా? కథలో కూడా అనుకోలేదు. ప్రయాసానికి కూడా ఎప్పుడూ ఆ భావం నాకు రాలేదు. నీలో ఒకండిగా ఉండి మీ అభిమానాన్ని, ఆదరణని పొంది ఇదే నేను మీకు చేసిన ప్రత్యుపకారం. అమ్మ హృదయంలో అగ్నిగుండం రేపాను.
ఈ జీవితంలో చిచ్చు పెట్టాను. మాలతి, ఎందుకు నన్ను ఇంత ద్రోహిణిగా చేశావు? ఎందుకింత పాపం నా ఒడిని కట్టావు? మాలతి, With the legs loose, you work the doors. Look, in the hands of the body, so you see, and the hands and the fingers of the body, the fingers of the body, so and the clench. Four fingers. డాక్టర్ డాక్టర్ మా నాన్నగారు వెళ్ళిపోతానంటున్నారండి. మీ నాన్నగారు వెళ్ళిపోతానున్నారా? మరి నువ్వేమంటావు? నాకు ఇక్కడే ఉంటే బాగుంటుందండి. నాకేననుకున్నాను, నీకు బాగుంటుంది. మరి నా హృదయం ఏముంటుందో విన్నావా? నాకెలా తెలుసు? చూడు, వింటున్నావా? ఏముంటుంది ఏముంటుంది? డబ్బుకు డబ్బుకుమంటోందండి. అబ్బే, సరిగ్గా విను, మళ్ళీ విను. ఏముంటుంది? ఏమీ అనడం లేదండి. నవమి నవమి అంటలేదా? నిజమే అంటోందండి. అంటుందా? మరి నీ హృదయం ఏముంటుంది? చూడండి. అవుతారు అవుతారు అంటుందే. అంటుందా అండి? మరి మా నాన్న ఏమంటాడు? ఏమంటాను? నాకు బుద్ధి లేదంటాను. కరెక్ట్ కరెక్ట్. నిన్ను నిన్ను ఏం చెయ్యు నాకు తెలుసుగా. నువ్వుందే నీ ఎల్లుండి ఏం చేస్తానో తెలుసా? పెళ్లి చేస్తావు మా ఇద్దరికి. చంపేస్తాను. నువ్వు నా కూతురు కాదు, నా భార్య, నా బ్రై. నీ ముఖానికి అది కూడా నవమి ఈ ఆసుపత్రిలో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రాపోదాం. నువ్వు మా అమ్మాయి పేరెత్తిన ఆ ఛాయలకు వచ్చిన నీ కాళ్ళు ఎరగొట్టేసేస్తాను. అష్టమి జ్యోతిష్కుంటే అవతారం అనుకున్నావేమో. ఓ దానికే ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. బేష్. సీతమ్మ గారు చూడండి, రేపు లేదు ఎల్లుండి దశమి శుక్రవారం, ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. ఇది దాటితే శూన్యమాసం, తర్వాత మీ సౌకర్యం. సౌకర్యానికి ఏముందిలేండి, జరిపించేద్దాం. శాస్త్రి గారు, ఒక రోజులో ఎలా వీలవుతుందండి? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. ఒక్కసారి మీరు ఇలా వస్తారా? అలాగే. శాస్త్రి గారు, అమ్మా, మీరు ఒక్క సహాయం చేయాలి. అంతకంటేనా? సెలవివ్వండి. చూడండి, పెళ్లి పిల్లవాళ్ళింట్లో పెట్టుకుంటే అబ్బాయి సమయానికి వస్తాడు రాడు, వచ్చినా సరిగ్గా ఉంటాడో ఉండడు, ఏం నవ్వుల పాలవుతామో అదే నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి పెళ్లి ఎలాగైనా మన ఇంట్లో జరిగేటట్టు చూడండి. నా పరువు నిలబెట్టండి శాస్త్రి గారు. ఇంతే కదా, మీకేం భయం లేదు. ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. లింగయ్య గారు, మరి మన ఊళ్ళో మశూచకం ఉన్నదంటున్నారు, నిజమేనా? మశూచకమా? మా ఊళ్ళోనా? నాకు తెలీదే. సరే, మీకెక్కడ తెలుస్తుందండి? ఇదిగో ఈ పత్రికలో చూడండి, తాటికాయంత అక్షరాలతో రాశారు. చదవండి. నాకు చెత్వారమయ్యా, అద్దాలు తీసుకురాలేదు. నువ్వే చదువు. దీనిలో ఏం రాశారంటే, ఆ ఊళ్ళో 10 రోజుల దాకా పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి జరగకుండా ఉండడం మంచిది అని రాశారు. అలాగా? మరి ఎలాగయ్యా? వేరే ముహూర్తం లేదంటున్నారే? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. పెళ్ళే చేసుకోవాలంటే ఊళ్ళే దొరకవా స్వామి? అంత కాకపోతే ఈ ఊళ్ళో, ఈ ఇంట్లో, ఇక్కడే పెళ్లి జరిపించవచ్చు. ఏ సీతమ్మ గారు, మీకేమైనా అభ్యంతరమా? అయ్యో, అదేమిటండి, బంగారంలా జరిపించండి. అంతకంటే కావాల్సిందే ఉంది.